రేవంత్ రెడ్డి నరహంతక భాషతో తన పైత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. తన చేతగాని తనాన్ని దాచేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై రాక్షస కూతలు కూసిండు. ఎల్లినో వస్తుంది, పంటలకు నీళ్ళెట్లా అని జర్నలిస్టులు అడిగితే ఉన్మాదిలా ఊగిపోయిండు రేవంత్. దీనిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత విజయ్ ఉన్నారు. విజయ్ గారు చెప్పండి, ఈరోజు ప్రెస్ మీట్లో సీఎం గారు మాట్లాడిన మాటలు ప్రజా సమస్యల మీద కాకుండా కేసీఆర్ లాంటి ప్రతిపక్ష నేతని తిట్టడం కోసమే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎలా చూడాలి సీఎం గారి వ్యాఖ్యల్ని? నమస్కారం అండి. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ఉన్మాదిలా ఊగిపోతూ ఈరోజు ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఒక సైకో మెంటాలిటీకి ఉన్నటువంటి వ్యక్తిలాగా ఈరోజు ఏదైతే షాబాద్ మండలంలో ఒక సైకో 6 హత్యలు చేసిందో ఆ రకమైనటువంటి ఒక మైండ్ సెట్ తో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వీగిపోతా ఉన్నారు, వీగుతా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వారు లేవనెత్తినటువంటి అంశాలు ఏంటి? ఇప్పుడు గోదావరి నదీ జలాలు వృధాగా సముద్రం పాలవుతా ఉన్నాయి. ఆ నీటిని ఒడిసిపట్టి తెలంగాణ ప్రజలకు, గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళిచ్చి ఆదుకోండి అని చెప్పేసి కేటీఆర్ గారు మొన్న కన్నేపల్లి పంప్ హౌస్ యొక్క విజిట్ కి పోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారి వెన్నులో వణుకు మొదలైపోయి ఈ రకమైనటువంటి ఒక శాడిస్టిక్ ప్లెజర్ తో వారు మాట్లాడుతున్నటువంటి భాష చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు సాధించిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆ రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతితో 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణని సాధించి తెలంగాణ ప్రజలకు వరదైనటువంటి గోదావరిని కాళేశ్వరం ద్వారా దాదాపుగా 1 కోటి ఎకరాల మాగారం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిని. అలాంటి కేసీఆర్ గారిని పట్టుకొని నోరు తెరిస్తే సావు భాష, నోరు తెరిస్తే ఈ రకమైన చిల్లర భాష మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఒక చిల్లర ముఖ్యమంత్రిగా, బహుశా స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి ఒక చిల్లర భాష మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తా ఉంది కాబట్టి, నీ ఇంటెలిజెన్స్ తీవ్రంగా నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది కాబట్టి, ఏ పల్లెకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా రేవంత్ అనేటువంటి ఒక ఫైగో వచ్చింది కాబట్టి మాకు ఇవాళ అన్యాయం జరుగుతున్నట్టు అనేటువంటి ఒక అభిప్రాయము తెలంగాణ సమాజం నుంచి వస్తా ఉంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం నిన్న ఖమ్మంలో చింతకాని సభలో నువ్వు మాట్లాడినటువంటి భాష, ఈ రోజు నీ యొక్క ఈ భోజిని పెవిలియన్ యొక్క ప్యాలెస్ లో ఎంసీహెచ్ఆర్ లో నిర్మించుకున్నటువంటి ప్యాలెస్ లో మాట్లాడినటువంటి భాష ఏ సంకేతం ఇస్తా ఉంది? ఇవాళ ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? ఈ రోజు నీ యొక్క పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చేయడం కోసం వారికి గోదావరి నదీ జలాల నీళ్ళని ఈ రోజు నీ యొక్క గిఫ్ట్ గా ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఏం మాట్లాడారండి ఇవాళ? వారు ఏం మాట్లాడారు? గోదావరిలో నీళ్లు వృధాగా వెళ్తా ఉన్నాయి, కన్నేపల్లి పంప్ హౌస్ ని ఆన్ చేయండి, ఆన్ చేసి అన్నారం, సుందీల నుంచి ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా మిడ్మారే కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మలడ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, బసవాపురం కావచ్చు, ఇలాంటి రిజర్వాయర్లని చాలా పెద్ద ఎత్తున నిర్మించినటువంటి కేసీఆర్ నిర్మించారు. ఆ రిజర్వాయర్లని నింపండి, వృధాగా పోతున్న నీళ్ళని రోజుకు 2 టీఎంసీల నీళ్లు మీరు ఒడిసి పడితే సరిపోతుంది. ఇది దాదాపుగా రోజుకు 9-10 టీఎంసీల నీళ్లు వృధాగా వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి దీని నుంచి మీరు తప్పించుకోవడం కోసం ఈ చిల్లర భాష మాట్లాడమేంది రేవంత్ రెడ్డి గారు? ఏం రాక్షస భాష ఇది? ఏం సంకేతం ఇస్తున్నావు? ఇదా నువ్వు సమాజానికి ఇచ్చేటువంటి ఒక సందేశము? ఇదా మీ సందేశము? ఈ భాష మార్చుకోకపోతే తెలంగాణ సమాజం నీ మీద తిరుగుబాటు తప్పదు. నీకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు. నువ్వు ఈ రకంగా మాట్లాడుకుంటూ ప్రపంచ బ్యాంకులో కొనియాడుతా ఉంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థని, ఆర్బీఐ కొనియాడుతా ఉంది, ఆర్థిక నిపుణులు కొనియాడుతా ఉన్నారు, వివిధ సంస్థలు కొనియాడుతా ఉన్నారు. తెలంగాణ అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి హయాంలోని ప్రపంచ నివేదికలు చెప్తా ఉంటే ఈ రోజు ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? అప్రమాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణని ఒక దివాలా తీసిన రాష్ట్రంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఒకే ఒక అక్కసు, ఈ కాళేశ్వరం నుంచి, కన్నేపల్లి నుంచి ఇప్పుడు నీళ్లు ఒడిసి పట్టుకోవచ్చని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కూడా చెప్తే, ఎవరు ఈ ముఖ్యమంత్రికి అగెనెస్ట్ గా మాట్లాడితే వారిని చెర్లపల్లి జైలు పంపిస్తా అంటాడు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెడతాడు. ఏం మాట్లాడతాడంటే నేను చెర్లపల్లి జైలు పంపడం కాబట్టి నువ్వు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నావని శ్యాంప్రసాద్ రెడ్డి గారిని, విశ్రాంత ఇంజనీర్ల సంఘానికి అధ్యక్షుడున్నటువంటి వారిని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. బెదిరింపు ధోరణులు వారి నేపథ్యం, వారి రాజకీయ 20 సంవత్సరాల జీవితం చూడండి,
వారు నోరు తెరిస్తే బ్లాక్ మెయిలింగ్, నోరు తెరిస్తే బెదిరింపులు, ఈ బెదిరింపు రాజకీయాలు చేసి చేసి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చిండు. కేసీఆర్ గారు సాధించిన తెలంగాణకి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి చైర్లనే ఒక బ్లాక్ మెయిల్ చైర్గా ఒక దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరు మాట్లాడినా దానికి కౌంటర్ గా నువ్వు ఏదైనా ప్రభుత్వ పరంగా చెప్పాల్సి ఉంటే విధాన పరంగా ఇది కాదండి, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈ రకంగా ఉంది అని చెప్పారు. కానీ నిన్ను చెర్లపల్లి జైలు పంపలేదు కాబట్టి ఇవాళ మీరు ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారని చెప్పేసి వారిని ఎదిరిస్తా ఉన్నారు. నీ ఎంతసేపు ఉన్నా నీ పక్క రాష్ట్ర నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారి యొక్క సూచనలకి వస్తాయి. అక్కడ రిటైర్ అయినటువంటి ఇరిగేషన్ శాఖలో ఉన్నాడు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ వారు రిటైర్ అయినారు కదా, మరి వారిని మీద ఎందుకు అంటే తెలంగాణ ఇంజనీర్లు, తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసి వారి రక్తపు బొట్టును పనిచేసి తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించినటువంటి తెలంగాణ ఇంజనీర్లు నీకు వారు చిన్నగైతారు. అక్కడ పక్క రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి అధికారులు మాత్రం నీకు ఈ రోజు నెత్తిరేసుకొని ఊరేగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రైట్ విజయ్ గారు, తెలంగాణ మీద విషయం కట్టడం తప్ప తెలంగాణ అంటే ఒక వ్యతిరేక నరాన మీ భావజాలంతో తెలంగాణ వ్యతిరేకంతో పనిచేస్తారు. నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీవు మార్చుకోకపోతే కర్రు గాల్చి వాత పెడతారు. ఈరోజు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు బండి ఎవరు నరేంద్ర గారు ఏం మాట్లాడుతున్నారు? కాళేశ్వరంతో అన్న కన్నేపల్లి నుంచి తక్షణమే పంపులు ఆన్ చేయండి, గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలకు రైతాంగానికి నీళ్లు ఇచ్చి ఆదుకోండి. తీవ్రమైనటువంటి ఎలినినో వస్తా ఉందని చెప్పేసి ప్రపంచ నివేదికలు చెప్తా ఉన్నాయి. వాస్తవానికి ఎక్కడ లేనటువంటి అవకాశం తెలంగాణలో ఈ రోజు గోదావరి నదీ జలాలని ఒడిసిపెట్టేటువంటి ఒక మెకానికల్ యంత్రాంగాన్ని తయారు చేసిండు కేసీఆర్ గారు. ఆ యొక్క వ్యవస్థతో మీరు తీసుకొచ్చి నీళ్లు ఇవ్వండి. కేసీఆర్ గారు సాధించినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తే కేసీఆర్ గారు పేరు వస్తుందని ఒక అక్కసుతో ఈ రకమైనటువంటి ఒక స్టాటిస్టిక్ ప్రెజర్ గా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడాలి? లేక నీకు అవకాశం వచ్చి రైట్ విజయ్ గారు చెప్పండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు.